నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎడ్ల పందాలకు సర్వం సిద్ధం. నరసరావుపేటలో రేపటి నుండి ఎడ్ల పందాలు ప్రారంభం. కోడెల స్టేడియంలో నాసరయ్య కుటుంబానికి న్యాయం చేయాలి. జనసేన ఆధ్వర్యంలో డిఆర్ఓకి మెమోరాండం. సత్తెనపల్లి శ్రీ ఆంజనేయ లాడ్జిపై పోలీసుల దాడులు. 10 మంది యువకుల అరెస్ట్. నకరికల్లు మండలంలో వైన్ షాపుల తనిఖీలు. క్యూఆర్ కోడ్పై అవగాహన. జిల్లా స్థాయి పోటీలలో నకిరికల్లు విద్యార్థి కె బిందు ప్రతిభ. నరసరావుపేట కోడెల స్టేడియంలో రేపటి నుండి అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన, ఎడ్ల పందాలు ప్రారంభమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎడ్ల పందాలకు ఏర్పాట్లు చేశారు. 8 విభాగాలలో జరిగే ఎడ్ల పోటీలలో రైతులందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే చదలవాడ పిలుపునిచ్చారు. పశువులకు ఉండే పళ్లను బట్టి 8 విభాగాలుగా విభజించడం జరిగింది. ప్రతి విభాగానికి 9 ప్రైజులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సుమారు 150 ఎడ్ల జతలు పాల్గొనే అవకాశం ఉన్నందున భారీ ఏర్పాట్లతో స్టేడియంని సుందరంగా తీర్చిదిద్దారు. సాంప్రదాయంగా వస్తున్న జాతీయ ఎడ్ల ప్రదర్శన, ఎడ్ల పందాలు ప్రభుత్వం, రైతులకు ఇది ఒక పెద్ద పండుగ అని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల పందాలు, ఎడ్ల ప్రదర్శన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కోడెల సుప్రసాద్ గారి స్టేడియంలో నర్సాపేట పట్టణంలో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న కార్యక్రమం ఇది ప్రభుత్వ పండుగ, రైతుల పండుగ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి 25వ తేదీ నుంచి 30వ తేదీ దాకా దాదాపు 150 ఎడ్ల జాతలు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలో పాల్గొంటాయి. దీంట్లో 8 విభాగాలు ఉన్నాయి. ఒకటి సీనియర్ విభాగం, జూనియర్ విభాగం, సబ్ జూనియర్ విభాగం, అదేవిధంగా మరి న్యూ కేటగిరీ కింద మరి 6 పళ్ళ విభాగం, 4 పళ్ళ విభాగం. పళ్ళంటే పశువులకున్న పళ్ళను బట్టి విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. 4 పళ్ళ విభాగం, 2 పళ్ళ విభాగం, పాల పళ్ళ విభాగం. అంటే ఈ విధంగా 8 కేటగిరీలు చేస్తే ప్రతి కేటగిరీలో కూడా 9 మరి ప్రైజులు ఉన్నాయి. దాదాపు 100 ప్రైజులు మరి ఈ కార్యక్రమంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నర్సాపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతు సోదరులు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆహ్వానం నర్సాపేట పట్టణమే కాదు, పల్లె కాదు, పల్నాడు జిల్లా వాసులందరికీ, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా మేము సంకేతాన్ని పంపుతున్నాం. అందరూ కూడా చక్కగా హాజరవ్వాలి. నరసరావుపేటలోని పెద్ద చెరువు 9వ లైన్లో గల కమ్యూనిటీ హాల్లో దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకకు పాస్టర్ శైలేష్ కుమార్ వాక్య సందేశం అందించారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై క్యాండిల్ సర్వీస్ నిర్వహించి క్రిస్మస్ కేకులు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. బైబుల్ చదువుతూ యువత మంచి మార్గంలో నడవాలని, యేసుక్రీస్తు పుట్టుక సర్వలోకానికి పండుగని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ క్రైస్తవుల జీవితంలో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. అనంతరం గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకకు హాజరవుతున్న సోదరులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సజీవ వాకుగా మీరు స్వీకరించాలి. అంటే ప్రతి అక్షరంలో దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు, మన పట్టణం మంది కొలువై ఉన్నాడు. అటువంటి క్రిస్మస్ మాసంలో మనం అందరం కూడా ఒక మంచి మనసుతోటి ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. మంచి మనిషికి ఎప్పుడు మంచి జరుగుతుంది, నీతి మంత్రికి ఎప్పుడు నీతే జరుగుతుందనే నానుడిలో ప్రభు ప్రతి అక్షరంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా దుర్మార్గులు కూడా సన్మార్గులుగా మారాలంటే, మంచి నడవడిక, నీతి నిజాయితీకి వెళ్ళాలంటే బైబిల్ చదవాలి. బైబిల్లో ప్రతి అక్షరాన్ని కూడా వినాలి, ఆస్వాదించాలి. అందుకని ఈ మాసం అంతా కూడా ఈ పాపులను రక్షించడానికి, దుర్మార్గుల్ని మంచి సన్మార్గంలో పెట్టడానికి ప్రభు ఈ భూమికి రావడం జరిగింది. కోటప్పకొండలో నిన్న విధులు నిర్వహిస్తూ మృతి చెందిన నాసరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. నాసరయ్య మృతికి ఈవో, సూపరింటెండెంట్ వేధింపులే కారణమని, తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కోటప్పకొండ దగ్గర చిరుమామిళ్ళ నాసరయ్య అని అవుట్సోర్సింగ్ ఉద్యోగి విధి నిర్వహణలో గుండెపోటుతో చనిపోయాడని మన అందరికీ వార్త తెలిసిందే. దాని మీద కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని మీద గత 15 రోజుల నుంచి బాగా మనస్తాపం చెంది
అతను రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు మెమో ఇచ్చారని 15 రోజుల కిందట. 13 ఏళ్ల నుంచి అతను అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఎట్లాగైనా సరే తొలగించాలనే ఉద్దేశంతో 15 రోజుల నుంచి మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. ఇతన్ని త్వరలో నువ్వు ఆఫీస్కి రావద్దని చెప్పేసి ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందాడని మా అందరికీ ఈ విషయం తెలిసిన తర్వాత దీనికి ముఖ్యమైన కారకులుగా ఈఓ దాసరి చంద్రశేఖరరావు గారు, సూపరింటెండెంట్ చల్లా శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరూ ఒత్తిడితో ఇది జరిగిందనే సంఘటన మా అందరి దృష్టికి వచ్చింది. దీని మీద విచారణ చేసి వీళ్ళిద్దరిని అధికారులని సస్పెండ్ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే వాళ్ళ ఆవిడకి ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థికంగా ఆదుకోవాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి జనసేన పార్టీ తరపు నుంచి వచ్చాం. అలాగే కలెక్టర్ గారు లేకపోవడంతో డిఆర్ఓ గారికి ఇచ్చాం. ఈ విషయాన్ని మన స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. దీంట్లో కూడా రాసాం, మేమందరికీ పార్టీ ఆఫీస్ కూడా పెట్టాం. దీని మీద హైకమాండ్ దగ్గరికి వెళ్తాం. ఆ కుటుంబం న్యాయం జరిగే వరకు మేము దీని విషయంలో పోరాడుతూనే ఉంటాం. నిన్న మధ్యాహ్నం కోటప్పకొండ దగ్గర చిరుమామళ్ళ నాసరయ్య అనే వ్యక్తి గత 13 సంవత్సరాల నుంచి కోటప్పకొండలో అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అకాల కారణంగా నిన్న హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆయన చనిపోవటానికి పై అధికారులు ఒత్తిడి వల్ల ఆయన గుండెపోటుతో మరణించాడు. 13 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కానీ గత 6 నెలలుగా ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి అధికారులు చేయడం వల్ల ఆయన మనస్తాపం చెంది నిన్న గుండెపోటుతో మరణించాడు. చిరుమవళ నాసరయ్య అనే అతను నిన్న చనిపోయాడు. కోటప్పకొండ ఒత్తిడి మేరకు 4 నెలల నుంచి ఒత్తిడి చేస్తున్నారు అధికారులు, పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. నిన్న ప్రసాదం కౌంటర్ కాడ డ్యూటీ చేస్తానే మృతి చెందాడు హార్ట్ అటాక్ తోటి. అతని కుటుంబానికి న్యాయం జరగాల, తన వైఫ్కి ఉద్యోగం ఇవ్వాలా, అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జనసేన తరపున అతని కుటుంబానికి న్యాయం జరగాల, అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలా, వాళ్ళని తొలగించాలా, పదవిలో నుంచి వాళ్ళని తొలగించాలా. సత్తెనపల్లిలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్కనే ఉన్న శ్రీ ఆంజనేయ లాడ్జిపై పోలీసులు దాడులు నిర్వహించారు. 10 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని లాడ్జి యజమానిపై ఆంజనేయులపై కేసు నమోదు చేశారు. నకరికల్లు మండల కేంద్రంలో వైన్ షాపులలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం నిల్వలు, లైసెన్స్ సంబంధిత పత్రాలు, విక్రయాల R1, R2 రికార్డులను పరిశీలించారు. సురక్ష యాప్ గురించి ప్రజలకు అవగాహన తెలియజేశారు. ఈ యాప్ ద్వారా QR కోడ్ని స్కాన్ చేయగా మద్యం ఒరిజినలా కాదా అనేది తెలుస్తుందని తెలిపారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శంకరభారతీపురం హైస్కూల్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఒక వస్తువు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు. అలాగే ఈ యొక్క వినియోగదారుల న్యాయం పొందొచ్చు. అలాగే ఇప్పుడు డిజిటల్ విధానంలో బిల్లు అటాచ్ చేసి ఒక పేపర్ మీద నీట్గా వినియోగదారుల పరిరక్షణ చట్టం పేరు ఇవ్వమని చెప్పేసి ఆ జిల్లా వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. వై తనుశ్రీ ఇందాక చెప్పాం, వినియోగదారుడు అంటే ఇక్కడ వినియోగదారుడు ఉంటారు, ఉత్పత్తిదారుడు ఉంటారు. ఉత్పత్తిదారుడి యొక్క బాధ్యత ఏంటంటే వస్తువుల్ని ఉత్పత్తి చేయడం. వినియోగదారుడు వచ్చేటప్పటికి ఆ వస్తువుల్ని వినియోగించుకొని దానివల్ల ఎటువంటి లబ్ధి పొందుతున్నాము అంటే మనం ఎటువంటి వస్తువుల్ని వినియోగించుకుంటున్నాము. నిత్య జీవితంలో వచ్చేటప్పటికి మనం లేచిన దగ్గర నుండి ప్రతి వస్తువు మనము అది లిక్విడ్ అయినా సాలిడ్ అయినా ఏదైనా సరే మనం కొని ఉపయోగించుకోవాల్సిందే. ఆ ఉపయోగించుకునే వస్తువు మనకి సరైన పద్ధతిలో మనం ఉపయోగించుకుంటున్నామా లేదా. ఇప్పుడు చెప్పారు, ఒక వస్తువు కొన్నప్పుడు దాని మీద ఏముంటాయి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉపయోగించారు,
అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, ఎంతకాలం వరకు అది ఉపయోగించుకోవచ్చు. చెప్పిన మాటలు నమ్మి తర్వాత మనం క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మీకు ఈ క్లాజ్ ఉంది అని చెప్తారు. కాబట్టి మనం ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు కానీ ఒక ఇన్సూరెన్స్ సంతకం పెట్టేటప్పుడు కానీ అన్ని దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని మీరు అర్థం చేసుకొని ఏదన్నా డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకున్న తర్వాతే మీరు దాంట్లో సంతకం పెట్టడము, దాన్ని తెలుసుకున్న తర్వాతే మీరు ఆ వస్తువును కొనడము. ఒక వస్తువు కొనేటప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే రిన్ సోప్ ఉంటుంది, రిన్నే చిన్న స్వెల్లింగ్ మార్చేసి వేరే సోప్ అమ్ముతాడు అనమాట. ఇది తక్కువ ధరలో వస్తుంది అని చెప్పేసి అవి కొనుక్కొని మనం మోసపోకూడదు అనమాట. ఇట్లాంటివి మీరు నిత్య జీవితంలో జరిగేటివి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ చట్టంలో తీసుకుంటే మా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో వచ్చింది. 2006 నుంచి ఇది 2011లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ హైజీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మీకు కొత్తగా కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేశారు, ముస్తాబు అనే కార్యక్రమం వస్తుందా? ముస్తాబు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ముస్తాబు అనే కార్యక్రమం కూడా ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటి మేజర్గా మనది పర్సనల్ హైజీన్, మనం ఎలా ఉండాలి, ఫస్ట్ మీరు చేతులు కడుక్కున్నారా, శుభ్రంగా ఉన్నారా అంటే మనం పర్సనల్గా మనం ఎంత హైజీన్గా నీట్గా ఉంటామో దాన్ని మ్యాక్స్ మనం ఏం చేయగలం, దానివల్ల మీకు వచ్చే ఫుడ్ బర్న్ డిసీజెస్ కానీ వాటర్ బర్న్ డిసీజెస్ కానీ కంటామినేషన్ కానీ మ్యాక్సిమం మనం అరెస్ట్ చేయగలం. మహిళలకు ఆర్గానిక్ వస్తువులతో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు పట్టణ మరియు పరిసర ప్రాంత మహిళలు వైట్ క్లాత్ లేదా వైట్ కార్డు బోర్డు, సన్ గ్లాసు, ప్లైవుడ్ వంటి వివిధ బొమ్మలు గీసుకొని ఆర్గానిక్ వస్తువులు అనగా కొర్రలు, అరికెలు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, లవంగాలు, నల్ల నువ్వులు, మిరియాలు, సగ్గుబియ్యం, జీలకర్ర, పెసలు, కందులు, పచ్చిపప్పు, మినుములు, లవంగాలు మొదలగు వాటి సహాయంతో బొమ్మలు ఇంటి వద్దనే తయారు చేసుకుని రావాల్సిందిగా కోరారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని తెలిపారు. 9246453348, 9885422058. పల్నాడు జిల్లా నరసరావుపేటలో తెలుగింటి సాంప్రదాయ పండుగ మన సంక్రాంతి. ఆ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నరసరావుపేట పట్టణంలో ఇక్కడ వాసవి మిత్రమండలి, అలానే ఇక్కడ వారి యొక్క పెద్దల యొక్క సహకారంతో బెల్లంపల్లి కేశవరావు గారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు, సభాధ్యక్షులు కూడా ఆ రోజు కార్యక్రమానికి. అయితే దీనిలో వినూత్నంగా గతంలో ఎన్నో రంగవల్లుల పోటీలు లేదంటే వివిధ రకాల పోటీలు అయితే చూస్తుంటాం, కానీ ఇది చాలా కొత్తగా వినూత్నంగా ఉంది. అంటే మనలో ఉన్న కళాత్మక కోణాలు ఏ విధంగా ఉన్నాయని వెలికి తీయడం కోసం, పైగా మనం తీసుకునే ఫుడ్ ఒకప్పుడు ఫుడ్ మన సాంప్రదాయ ఫుడ్ ఏదైతే ఉందో ఆ సాంప్రదాయ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ని వినియోగించుకొని చక్కగా మనం చిత్రాన్ని ఏ చిత్రమైనా సరే చాలా చక్కగా కనువిందు చేసే విధంగా దాన్ని చేసి నిరూపించుకున్న వారికి ప్రథమ, ద్వితీయ, అలానే తృతీయ, ఇవే కాకుండా అనేక కన్సోలేషన్, మొత్తం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి బహుమతి ఉంది. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ నుంచి ఎప్పుడు కూడా కేశవరావు గారు కూడా వినూత్నంగా ఏదో ఒకటి ప్రోగ్రాం చేస్తూనే ఉంటారు. ఈసారి మన సంక్రాంతికి మన సాంప్రదాయం ఉట్టిపడేటట్టుగా ఆర్గానిక్ గింజలతోటి బొమ్మలు తయారు చేయమన్నారు. అది కూడా ఏంటంటే స్వతంత్ర యోధులు అట్లానే మన కళలకి సంబంధించినవి కానీ అలా చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం ఈ ఆర్గానిక్ వాటితో చేస్తే చాలా బాగుంటుంది అనేది ఆలోచన. ఆయన ఎప్పుడు చేసినా కూడా ఏదో ఒక అంటే ఈ కృత్రిమమైనవి కాకుండా సహజంగా ఉండే వాటితోటి చేయించడం చాలా ఆనందంగా ఉందండి. నరసరావుపేట స్థానిక లూథరన్ స్కూలులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు, డాక్టర్ రాంప్రసాద్ పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులతో పాటు సంఘ పెద్దలు పలువురు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
పిల్లలు ఒక్కటి తెలుసుకోవాలి, పిల్లలందరూ కూడా చిన్నారులు ఉన్నారు. ఏదైనా మీరు ఫస్ట్ వినాలి. వాక్యాన్ని చదివినప్పుడు వినండి, తర్వాత చదవండి, తర్వాత రాయండి. స్కూల్లో అయినంతే బైబిల్ చదవండి, వినండి, రాయండి. అదేవిధంగా ఈ మాసం మొత్తం కూడా ప్రభు యొక్క ప్రతి పదాన్ని, వాక్యాన్ని, ప్రభు యొక్క బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం కూడా అది ఒక సజీవ వాక్యాన్ని మీరు గమనించాలి. పిల్లలు బైబిల్ క్లాసులు జరుగుతుంటే వాటికి వెళ్ళాలి, ఆ పదాన్ని ఏ విధంగా పలకాలి. ఎందుకంటే బైబిల్ అనేది 2025 సంవత్సరాల నుంచి కూడా మనం చదువుతున్నాం. కానీ దైవజ్ఞులు చదివితే ఒక అర్థం వస్తుంది, దైవజనులు చదివినప్పుడు ఒక అర్థం వస్తుంది, మాలాంటి పాములు చదివినప్పుడు ఒక అర్థం జనిస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి వాక్యం కూడా రకరకాల అర్థాలని మరి స్ఫురింపజేస్తూ ఉంటాయి. అట్లానే భగవద్గీత కూడా అంతే, ఎప్పుడు చదివినా కానీ దాంట్లో సారాంశం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. చదివే వాటిని బట్టి ఉంటుంది. విజ్ఞానం చదివితే ఒక విధంగా సారాంశం వస్తుంది, మరి పామరులు చదివినప్పుడు ఒక సారాంశం వస్తుంది అనమాట. అదే ఖురాన్ కానీ ఏ మతాల్లో అయినా కానీ సారాంశం ఒకటే, నీతిమంతుడిని కాపాడుకోండి, నీతిమంతుడికి అండగా ఉండండి, పేదవాళ్ళకి అండగా ఉండి, సమాజానికి అండగా ఉండమని చెప్పి మరి ప్రభువు చెప్పడం జరిగింది. నకిరికల్లు మండల కేంద్రమైన నకిరికల్లులో వంగా వెంకటరెడ్డి స్కూలు నందు చదువుతున్న విద్యార్థిని ఈరోజు నరసరావుపేటలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కుల పర్యవేక్షణకు డిజిటల్ న్యాయం ద్వారా సమర్థవంతమైన మరియు వేగవంతమైన కేసుల పరిష్కారం అనే అంశంపై పల్నాడు జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తెలుగు మీడియం విభాగంలో వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నకిరికల్లు విద్యార్థిని కె బిందు ప్రథమ స్థానం పొందింది. జిల్లా సివిల్ సప్లై అధికారి ఎంవి ప్రసాద్ చేతుల మీదుగా 5,000 రూపాయల నగదు బహుమతి, సర్టిఫికేట్, మెమోంటో అందుకుంది. ఈ విద్యార్థినికి శిక్షణ ఇచ్చినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎన్ బాజీబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఎంజె అశోక్ కుమార్, సుజాత అభినందించారు. నకరికల్లు మండల కేంద్రంలో పశు వైద్య అధికారి వెంకటేశ్వర నాయక్ మాట్లాడుతూ ప్రతి రైతుకు పశువులకు గాలికుంటు టీకాలు ఇంటి వద్దనే అందిస్తున్నట్లు తెలిపారు. పశువుల్లో గొంతువాపు వ్యాధి నిరోధానికి మేకలు, గొర్రెలకు టీకాలు ఇవ్వబడతాయని, ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ టీకాలు ఫ్రీగా అందిస్తుండడంతో రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి పేర్కొన్నారు. గేదెలు ఎదకు వచ్చిన సమయంలో కృత్రిమ సంభోగ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. 10 పశువులు ఉన్న రైతుకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. రైతులు సొంత పొలంలో పశుగ్రాసం పెంచేందుకు 2 సంవత్సరాల కాలానికి గాను సుమారు 28,000 రూపాయలు నేరుగా రైతు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నకరికల్లు మండలం మరియు రొంపిచెర్ల మండలం రైతు సోదరులందరికీ పశుసంవర్ధక శాఖ తరపున నా శుభాకాంక్షలు, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పశుసంవర్ధక శాఖ తరపున మనం ప్రతి రైతుకి ఇంటి వద్దనే పశువులకు మేలు చేసే విధంగా గాలికుంటు టీకాలు కానీ, పశువుల్లో గాలికుంటు టీకాలు, గొంతువాపు టీకాలు అన్నీ రైతుల ఇంటి వద్దనే ఫ్రీగా చేస్తున్నాము. ఆ తర్వాత గొర్రెలు, మేకలు ఉన్న రైతులకి వాటికి సంబంధించిన అన్ని రకాల టీకాలు ఉచితంగా చేస్తున్నాం. కాబట్టి
రైతులందరూ ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చే జబ్బుల్ని అరికట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖలో ఈ మధ్య మనం గేదెలకు కృత్రిమ గర్భధారణ చేసే క్రమంలో అంటే గేదెలు ఎదగొచ్చినప్పుడు దున్నపోతుతో అవసరం లేకుండా ఎడ్ ఇంజెక్షన్ చేపిస్తాము. ఈ ఎడ్ ఇంజెక్షన్ను ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా అచ్చు పేదూడలే పుట్టే ఎడ్ ఇంజెక్షన్లు వచ్చినాయి. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఎక్కువ శాతము పేదూడలు అంటే 100కు 90% పేదూడలే పుట్టే ఇంజెక్షన్లు వచ్చినాయి. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆ తర్వాత ప్రతి 5 నుంచి 10 పశువులు ఉన్న రైతులు కానీ లేదంటే వాళ్ళకున్న పొలంలో ఒక 10% పొలము పశుగ్రాసాలు పెంచడానికి మనం ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రైతుకి 1/2 ఎకరం వరకు ఇస్తున్నారు. కాబట్టి ఇది 2 సంవత్సరాలకు గాను 28,000 రూపాయలు రైతు అకౌంట్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా పెంచుకోవటం వల్ల మనకు పాల దిగుబడి మరి పశువు ఆరోగ్యము బాగా ఉంటుంది. పాల దిగుబడి పెరుగుదలకు ముఖ్యంగా తోడ్పడుతుంది. ఎండాకాలంలో పశుగ్రాస కొరత దీనివల్ల మనం నివారించవచ్చు. ఈ అవకాశాన్ని ఎంతమంది రైతులైనా ఉపయోగించుకోవచ్చు. దీనికి ముఖ్యంగా నీళ్ళ వస్తు ఉండాలి, బోరు కానీ బావు కానీ. ఆ తర్వాత రైతులు గేదెలకి పశువుల షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఉపాధి హామీ పథకం ద్వారా ఈ అవకాశం పూర్తి ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎడ్ల పందాలకు సర్వం సిద్ధం. నరసరావుపేటలో రేపటి నుండి ఎడ్ల పందాలు ప్రారంభం. కోడెల స్టేడియంలో. నాసరయ్య కుటుంబానికి న్యాయం చేయాలి. జనసేన ఆధ్వర్యంలో డిఆర్ఓకి మెమోరాండం. సత్తెనపల్లి శ్రీ ఆంజనేయ లాడ్జిపై పోలీసుల దాడులు. 10 మంది యువకుల అరెస్ట్. నకరికల్లు మండలంలో వైన్ షాపుల తనిఖీలు. క్యూఆర్ కోడ్పై అవగాహన. జిల్లా స్థాయి పోటీలలో నకిరికల్లు విద్యార్థి కె బిందు ప్రతిభ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.